సార్ నాకు 500 మంది ఆనెస్ట్ హై క్వాలిఫైడ్ పీపుల్ కావాలండి. ఒక సంవత్సరం నాకు ఇంత పనిచేయడానికి నెలకు 5 లక్షల జీతం. కానీ ఒక్క రూపాయి ఎక్కువ ఆశించకూడదు. పాసిబులా? 500 మంది నిజాయితీ పనులు కష్టం సార్. నెలకు 5 లక్షల జీతం అంటే కోట్లతో డీలింగ్ అయి ఉంటుంది. కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు 5 లక్షలు ఆపలేదు సార్. శర్మ గారు, నాకు ఈ రాష్ట్రంలో ఎంటైర్ స్టేట్లో 500 మంది నిజాయితీ పరులు దొరకరా? అలా చెప్పడానికి మీకు సిగ్గలేదా? ఎందుకుంటారు సార్? ఎందుకు ఉండి ఎవరికి మెయిల్ చేయాలన్న ఫీలింగ్ వచ్చేసింది సార్. ఎవడో ఓనమాలు తెలియని పాలిటీషియన్ జేబులు నింపడానికి వీళ్ళు త్యాగాలు చేయాలా సార్? దొరకరు సార్. సారీ, ఫ్రాంక్గా మాట్లాడండి. పర్లేదు, నిజాయితీగా పనిచేయమన్నాను కానీ త్యాగాలు చేయమనలేదు కదండి. ఇవాళ నిజాయితీగా పనిచేయడం అంటే త్యాగం చేయడమే సార్. ఒక్క నిమిషం సార్, ఇంకో విషయం. మీరు ఈ అవినీతి నిర్మూలన లాంటి స్టేట్మెంట్ ఇవ్వకండి సార్. ప్రజలు నవ్వుతున్నారు. 60 ఏళ్ల నుంచి ప్రతి నాయకుడు చెప్తున్నది అదే సార్. జోక్ అయిపోయారు. మీ డ్రెస్సింగ్, మీరు మాట్లాడే విధానం, మోరోవర్ మీ నాన్నగారు అవినీతికి పరాకాష్ట. మీరు ఇలా మాట్లాడుతుంటే జోక్గా ఉంది సార్. ఐఎమ్ సారీ. ఎవరు శర్మ గారు నన్ను చూసినవింది? అవినీతి నిరోధక శాఖ ఇప్పటి వరకు 200 మంది ఉన్న యాంటీ కరప్షన్ బ్యూరోని 2000 మంది ఉన్న ఒక కంప్లీట్ మంత్రిత్వ శాఖగా మారుస్తున్నాను. వాటికి కావాల్సిన స్పెషల్ కోర్ట్స్, చట్ట సవరణలు, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతాం. గోల్ ఏంటంటే కేవలం 1 yearలో ఈ శాఖ 1,00,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీని వెలిగిస్తుంది. అది నా టార్గెట్. మన ప్రజాధనం ఎలా పెరుగుతుందో మీరు రోజు టీవీలో స్క్రోల్లో చూస్తారు, పేపర్లో చదువుతారు. నెక్స్ట్ ఫేజ్, ఆ డబ్బు ప్రతి పైసా లెక్క చూపించి ఖర్చు చేయడం జరుగుతుంది. ఆ క్యాబినెట్ కమిటీ విల్ డిసైడ్ హౌ. ఆ ఖర్చు వివరాలు కూడా మీరు రెగ్యులర్గా టీవీలో చూడొచ్చు. సింపుల్, అంతే. వీడి కడుపు నుండి వేరే వాళ్ళ కడుపు కొడతాడని మాత్రం అనుకోవద్దు. మన ప్రజాధనానికి మొట్టమొదటి కాంట్రిబ్యూషన్ మా నాన్నగారు అక్రమంగా సంపాదించిన 20,000 కోట్లు. ఈ డబ్బు నేను ఇమీడియట్గా పీపుల్స్ ఫండ్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. సో మన టార్గెట్ 80,000 కోట్లు. టైం వేస్ట్ చేయకుండా పనులు పట్టాలి. సారీ, రియలీ సారీ. నా తరపున, మా ఏసీబీ తరపున రియలీ సారీ. తెలుసో తెలియక ఏమైనా తప్పులు జరుగుంటే నన్ను క్షమించండి. ఒక యజ్ఞంలాగా చేస్తున్న ప్రజాధనం కార్యక్రమం మరో వారం 10 రోజుల్లో మన 1,00,000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుంది. మనం ఏమీ చేయలేమనుకున్న అవినీతిని కూడా మెల్లగా కదల్చగలిగాం. ఈ రోజు ఒక ఐటీ ఆఫీస్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, మున్సిపాలిటీలో అన్ని చోట్ల లంచం తీసుకోవడానికి భయపడుతున్నారు. అది మనం సాధించిన ఘనతే. ఇంకొద్ది గోపిక పట్టండి. ఇంకో 2 సంవత్సరాల్లో మనం ఈ రాష్ట్ర భవిష్యత్తునే మార్చేయచ్చు. నువ్వేంటయ్యా బాబు, అవినీతి అంటావు, సంపాదించుకోవడం తప్పంటావు. నువ్వెక్కడ దొరికావా బాబు? పాలిటిక్స్ లోకి మేము పనిలేక వచ్చామనుకుంటున్నావా? రారా జమా పోదా. పోనీ మీ బంధువులను ఎగ్జామ్ చేద్దాం. మీ కొడుకుల్ని, రిలేషన్స్ ని, కజిన్స్ ని అందరిని ఎగ్జామ్ చేద్దాం. అందరు హ్యాపీగా తినొచ్చు. మీ కళ్ళకి మేము దొంగల్లా కనిపిస్తున్నావా? నేను కాదండి, అవినీతి పరులు, అవకాశవాదులు, దగాకోరులు. ఇవి ప్రజలు మన గురించి అనుకుంటున్న మాటలు. నిజంగా మనకు సిగ్గు లేదా? అరే 2 కార్లు చాలవా? 20 కావాలా? 20 ఎకరాలు సరిపోవా? 200 ఎకరాలు కావాలి. ఇంత సంపాదించి ఒక్కరోజన్నా బయటికి చెప్పుకోగలం? దర్జాగా బతకగలం? దొంగల్లా బతకాలి. సరే సరే, నేను చెప్పిందంతా వదిలేండి. వదిలేండి, నేను చెప్పిందంతా మర్చిపోండి. సంపాదించండి, ఇంకా సంపాదించండి, కాదని. కానీ ఆ 1,00,000 కోట్లు మాత్రం వదిలేండి ప్లీజ్. కేవలం 1 సంవత్సరం కళ్ళు మూసుకోండి, దండం పెడతాను.